వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని లక్షట్పేటలో ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన జిల్లా విద్యాధికారి యాదయ్య. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మందమరి జీఎంతో చర్చించి నూతనంగా ఏర్పాటు చేయబోయే గని పనుల గురించి తెలుసుకున్నారు. మైన్ మ్యాప్, అవసరమయ్యే ఫారెస్ట్ క్లియరెన్స్, టైం పీరియడ్ తదితర విషయాల గురించి చర్చించారు. కొత్త గని ఏర్పాటు వల్ల సింగరేణి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలు వలస వెళ్లకుండా ఆపవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే గని పనులను ప్రారంభించడానికి సింగరేణి యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వం తరపున నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అలాట్ అయిందో దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం. జిఎం గారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ల్యాండ్ ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఉందో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. అన్ని రికార్డ్స్ ప్రకారంగా ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి రిజర్వ్ ఎక్కడ కూడా కాలేదు. అన్ని జియోలు కూడా ఉన్నాయి. నేను మొన్న డిఎఫ్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా వారికి ఇదే చెప్పడం జరిగింది. మీరు ఇంకొకసారి పరిశీలించండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్త గని వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే. టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అడ్డుకున్నారు. కొత్త మైన్స్ వేలంలో పాల్గొనద్దు సింగరేణి అని చెప్పి ఆ రోజులలో అడ్డుకొని ఇక్కడ కొత్త గనులు రానియకుండా పరిస్థితులు కావడం జరిగింది. కానీ ఇదే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి 25 మిలియన్ టన్నుల మైన్ అక్కడ వేలంలో పాల్గొని అక్కడ ఆ మైన్ సింగరేణి సంస్థకు లభించింది. అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉద్యోగాలు వస్తలేదు. జిఎం గారు అదే అంటున్నారు, సార్ చాలా మంచి మైన్ ఇది, తొందరగా మనకు ఫారెస్ట్ క్లియరెన్సెస్ వస్తే ఈ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు ఈ మైన్కి లైఫ్ ఉంటుంది. మంచి మైను, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఇది తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మ్యాప్స్లో సహా జిఎం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పాను. మళ్ళొక్కసారి డిఎఫ్ఓ గారితో సిసిఎఫ్తో మాట్లాడి దీని క్లియరెన్స్ అతి త్వరలోనే తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక గని ఏదైతే శాంక్షన్ అయిందో అది తొందరగా ప్రారంభమయ్యేలాగా ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా రంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షట్పేట మండలం కేంద్రంలో గల ఆర్కే పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి కొక్కిరాల సురేఖతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడా రంగంలో రాణించాలని తెలిపారు. ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో సాధించాలని, ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రతిభ కనబర్చాలని తెలిపారు. విద్య భవిష్యత్తుకు బలమైన పునాది అని, ఏ రంగంలోనైనా రాణించడానికి విద్య ఖచ్చితంగా అవసరమని తెలిపారు. క్రమశిక్షణ, కృషి ఉంటే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, పాఠశాలలు విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు గురువుల మార్గదర్శకత్వంలో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిథులు ఆసక్తిగా వీక్షించి అభినందించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ఆర్కే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండాలని విద్యార్థులను కోరారు. ఆర్కే పాఠశాల విద్యా సంస్థలను ఇంత మంచి క్రమశిక్షణతో నడుపుతున్న ఆర్కే పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం ఎర్రం చంద్రశేఖర్ని అభినందించారు. అనంతరం ఆర్కే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు
కొక్కిరాల సురేఖను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆర్కే పాఠశాల యాజమాన్యం తరపున ఉపాధ్యాయులకు కట్టిన ఇన్సూరెన్స్ కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా కాఫీని విడుదల చేసి ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా దగ్గర పనిచేస్తున్న టీచర్స్కు హెల్త్ ఇన్సూరెన్స్ 50% వాళ్ళ నుండి కలెక్ట్ చేసి 50% మా మేనేజ్మెంట్ నుండి కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ చేతుల మీదుగా, మేడం చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చే 15,000, 20,000, 25,000 ఒక హాస్పిటల్ పోతే లక్షలలో, వేల రూపాయలలో ఈరోజు జబ్బుకు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎంత ఇన్సూరెన్స్ అయినా 50% మేనేజ్మెంట్, 50% టీచర్స్ దగ్గర తీసుకోవడానికి కూడా చేయడం జరిగింది. అలాగే పేరెంట్స్ దగ్గర మనం కలెక్ట్ చేసింది ఓన్లీ 500 రూపీస్. ఆ 500ను కూడా తిరిగి వాళ్ళ ఇళ్ళకు ఏదో గిఫ్ట్ రూపకంలో తొందరలోనే వాళ్ళందరికీ పంపిస్తామని చెప్పి ఈ రాఘవేంద్ర సంస్థ తరఫున మీకు మాటిస్తూ ఈ అవకాశానికి మీరు అందరూ వచ్చినందుకు కూడా మా ఫ్యామిలీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో నార్మల్గా యాన్యువల్ డే ప్రోగ్రామ్ సంబంధించిన ఏ స్కూల్లో ఉంటుంది, వన్స్ ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్ పూర్తి అయిపోయిన తర్వాత జనరల్గా ఆ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ ఎలా ఉంది, వాళ్ళకి ఎక్స్ట్రా కో కరిక్యులర్ ఎట్లా ఉన్నాయి అంటే దాని గురించి పేరెంట్స్కి, పిల్లలకి ఒక ఫీడ్బ్యాక్ లాగా సెషన్ ఉంటుంది. అన్ని స్కూల్స్లో దాదాపు ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న టైంలో, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యాక్చువల్గా డిఫరెంట్ కో కరిక్యులర్ యాక్టివిటీ లైక్ డాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, పెయింటింగ్ అన్నిట్లో పిల్లలు యాక్టివ్ ఉండాలి. ఎందుకు ఈ టైంలో 4-5 ఇయర్స్ నుంచి 15 ఇయర్ వరకు పిల్లలు ఫాస్ట్గా నేర్చుకుంటారు. పర్టికులర్గా లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్. యాక్చువల్గా మనం ఏం చెప్తాము అంటే ఈ ఏజ్ గ్రూప్లో 75% అవుట్ సైడ్ క్లాస్ రూమ్ లెర్నింగ్ అవుతుంది. క్లాస్ రూమ్స్లో టీచర్స్ ఏమైనా చెప్తున్నారు, సిలబస్ ఏమైనా ఉన్నాయి అంటే దాని నుంచి హార్డ్లీ 25% వరకు లెర్నింగ్ అవుతుంది. 75% లెర్నింగ్ ఎలా అవుతుంది అంటే ఒక పిల్లలు వేరే పిల్లల నుంచి మాట్లాడి, వాళ్ళతోటి డిస్కషన్ చేసి, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళతోటి గేమ్ ఆడి, వాళ్ళతోటి మ్యూజికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అట్లా అన్నిట్లో రకరకాల నేర్చుకుంటారు. పర్టికులర్గా సపోజ్ గేమ్స్ పట్టుకుంటాము అంటే ఎవరైనా గెలిచారా, ఎవరైనా ఓడిపోయారా, దానిలో ఏం డిఫరెన్స్ ఉన్నాయి, మంచిగా ఆడిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తామా, దర్ ఇస్ నో గ్యారంటీ. సేమ్గా ఒక మ్యూజిక్ దానిలో, డాన్స్ దానిలో ఒక పర్సన్ తోటి ఇంకా ఒక పర్సన్కి కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, దానికి ఎట్లా మన టీం వర్క్ చేయాలి, దాని గురించి నేర్చుకుంటారు. అండ్ ఎప్పుడైనా మనము రియల్ ఫీల్డ్లో వెళ్తాము, మేబీ ప్రొఫెషనల్ కోర్సెస్లో వెళ్తాము ఆర్ వర్క్ సంబంధించిన వెళ్తాము, ఆ టైంకి కూడా సేమ్ స్కిల్స్ యూజ్కి వస్తుంది. మీరు ఎక్కడైనా మేనేజర్ ఉంటారు, మీరు ఎక్కడైనా వర్కర్ ఉంటారు, మీతో పాటు చాలామంది ఉంటారు అండ్ మీ నచ్చిన వాళ్ళే ఉంటారు, అట్లా లేవు. మీతో పాటు ఎవరైనా ఉన్నారో వాళ్ళతోటి కలిసి వాళ్ళకి బెస్ట్ ఎఫర్ట్ మీ టీం వర్క్లో వస్తే మాత్రం మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఏమైనా నేర్చుకున్నాము, ఇక్కడ ఏమైనా చూస్తున్నాము, ఇక్కడ ఎట్లా మనం అడ్జస్ట్ అవుతున్నాము, దాని నుంచి చాలా అఫెక్ట్ అవుతుంది. యాన్యువల్ డే కానీ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అయ్యే సమయమే నాకు చిక్కలేదు. ఈసారి ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులలో వాళ్ళని చూసుకుంటున్నారు. నిజంగా నేను చాలామంది పిల్లలు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ని మనకు చూపెట్టడం కోసం వాళ్ళని వెయిట్ చేయించి మీ ముందుకు నేను వస్తున్నందుకు మీరందరూ కూడా నన్ను క్షమించాలి.
చాలామంది ఒక విద్యాలయంని చూస్తే అంటే ఈ చిన్నపిల్లల ఈ కళా ప్రదర్శన చూస్తుంటే ఈ స్కూల్ యాజమాన్యం ఎంత శ్రద్ధ తీసుకుంది అన్నది అర్థమవుతుంది. పిల్లల కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళు చేస్తున్న డాన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా విద్య మీద కూడా వీళ్ళు ఎంత శ్రద్ధ చూపెడతారు అని నాకు అనిపిస్తుంది. అలాగే స్కూల్ చైర్మన్ శేఖర్ గారు మాట్లాడినప్పుడు వారు అంటే వారికి ఉన్న సామాజిక సేవా దృక్పథాన్ని కూడా విన్నాక నిజంగా ఒక మంచి స్కూల్ మన లక్షపేటలో ప్రారంభించినందుకు వారికి నిజంగా నేను కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి విద్యాలయం కూడా చిన్న పిల్లలు మైనపు ముద్దలు లాంటి వాళ్ళు ముందుగా ప్రేరణ తీసుకునేది తల్లిదండ్రుల నుండి అలాగే కుటుంబంలో ఉన్న పెద్దల నుండి. అలాగే వాళ్ళ మీద అత్యంత ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టేది కూడా వాళ్ళ క్లాస్ టీచర్స్, వాళ్ళ స్కూల్ కూడా. అలాగే ప్రతిదీ కూడా చిన్నపిల్లలు ఆసక్తిగా గమనిస్తారు. వాళ్ళ పరిసరాలను కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళ నుండే వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక మంచి స్కూల్ పిల్లలకి విద్య బోధించడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. అలాగే ఈరోజు చూస్తే సమాజంలో చాలామందికి అనేక విషయాలు తెలుస్తున్నాయి, ప్రతి విషయం గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఒక విషయంలో నైపుణ్యం సాధించేంతగా ఎవ్వరు కూడా సాధన చేయడం కానీ శ్రద్ధ పెట్టడం కానీ జరగట్లేదు. ఈ విద్యాలయం పిల్లల నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా పనిచేయాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి యాదయ్య తెలిపారు. సిటీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమవు సమయం 9:30 తరువాత 5 నిమిషాలు అదనపు సమయం ఇస్తామని, 9:35 తరువాత పరీక్ష హాల్లోకి అనుమతి లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో 48 మంది సూపరింటెండెంట్లు, 48 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, అలాగే 48 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 42 మంది ఏఎన్ఎంలు, 48 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షల నిర్వహణకు 9,746 విద్యార్థులకు గాను 458 మంది ఇన్విజిలేటర్లను ఉంటారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి పోలీసులు గట్టి బందోబస్తు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు తేవాలని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. దాంట్లో అందరు కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, అట్లాగే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఫ్యాన్లు, లైట్స్, దాంతోపాటుగా ఏఎన్ఎం కూడా సమ్మర్ కాబట్టి ఏఎన్ఎం మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయడానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కూడా ప్రశాంతంగా ఈరోజు ఒకరోజు ముందే సెంటర్కి వెళ్ళి విజిట్ చేసి చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అట్లాగే విద్యార్థులు కూడా 1 గంట ముందుగా వెళ్తే ప్రశాంతంగా రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8:30 లోపు సెంటర్లో చేరుకొని ఉంటే సరిపోతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు 14వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిర్వహించడం జరిగింది. ఈనాటి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, 14వ డివిజన్ కార్పొరేటర్ తోముల నరేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా
14వ డివిజన్లో కార్పొరేటర్ తుమ్ముల నరేష్ ఆధ్వర్యంలో మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత నినాదంగా కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులచే కలిసి డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని రానున్న 99 రోజుల కార్యక్రమంలో పరిష్కరించేందుకు మున్సిపల్ పాలక వర్గం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పూర్తయిన తరువాత కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు, శానిటేషన్, పరిశుభ్రత మొదలగునవి ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజులకు సంబంధించిన మన మంచిర్యాల కార్పొరేషన్లో ఈరోజు 14th వార్డులో మనకు శానిటేషన్ వర్క్, వాటర్ సప్లై సంబంధించిన ఏమైనా ఇష్యూ, దానికి సంబంధించిన వర్క్ స్ట్రీట్ లైట్ ఏమైనా ఇష్యూ ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ తోటి కలిసి ఇష్యూ ఐడెంటిఫై చేశారు. దానికి అన్నిటికీ సార్ట్అవుట్ చేస్తున్నారు. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఈ వార్డ్ సంబంధించిన ఎన్ని ఇష్యూ ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఎన్ని సార్ట్అవుట్ అయింది, దానికి సంబంధించిన అన్నిటికీ మళ్ళీ కౌన్సిలర్ దగ్గర పెట్టుకొని వాళ్ళు అందరితోటి ఆమోదం తీసుకొని, సో దట్ మనం ఈ ఎన్ని రోజులు మనం ఏమైనా చేస్తున్నామో దానికి ఒక ట్రాన్స్పరెంట్గా ఎన్ని ఇష్యూ ఐడెంటిఫై అయింది, ఎన్ని సార్ట్అవుట్ అయింది, దానిలో ఏం ఇష్యూ ఉన్నాయి, దాన్ని బట్టి మనం చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఈ 99 రోజుల తర్వాత దాదాపు టౌన్లో ఉన్న అన్ని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తూ మంచిర్యాలకి ఒక మోడర్న్ టౌన్ లాగా మార్చుకొని దానికి మీద మనం ఇంటెన్షన్ పెడుతున్నాము. అండ్ ఐ హోప్ అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కార్పొరేషన్ తోటి, మన అధికారులు కార్పొరేషన్ తోటి, పబ్లిక్ కార్పొరేషన్ తోటి ఖచ్చితంగా దాంట్లో అచీవ్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనల మేరకు 99 రోజుల ప్రణాళికలో భాగంగా, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాలలో శుభ్రతను పెంచే విధంగా, మంచిర్యాల ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఒక కొత్త రూపకల్పన తీసుకోవడం జరిగింది. మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటి రోజున కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ తుమ్ముల నరేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి సమస్యల్ని డివిజనల్ ఆఫీసర్, అదేవిధంగా కార్పొరేటర్ గారు నిన్ననే ప్రతి గల్లీ తిరుగుతూ ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా ఏ సమస్యకు ఏ విభాగానికి చెందిన విషయాలన్నీ కూడా సంబంధిత అధికారులకు వెంటనే వాటిని పంపించడం జరిగింది. ముఖ్యంగా మంచినీరు సమస్య కావచ్చు, పైప్ లైన్ లీకేజీలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ డ్రైన్లు క్లీన్ చేయడం కావచ్చు, ఖాళీ స్థలాలను శుభ్రం చేయడం కావచ్చు, సీసీ రోడ్లు ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే వాటిని డ్యామేజ్ ఉన్న ప్రాంతంలో మరమ్మత్తు చేయడం కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా ఈ 2 రోజుల కార్యక్రమంలో నిర్వహించడానికి మేము అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన జేసీబీలు కావచ్చు, ఫ్లెక్స్ ప్లేడ్ వెహికల్స్ కావచ్చు, సంబంధిత సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఈ వార్డులో పర్యటిస్తూ వెంటనే సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదల్లా చెత్తను మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ముఖ్యంగా మీ ఇంటి ముందున్న డ్రైనేజీల్లో అడ్డగోలుగా మన ఇంట చెత్తను మొత్తం తీసుకొచ్చి మన ఇంటి ముందే వేస్తున్నాం. దాని ద్వారా దోమలు తయారై
అవి మనల్నే ఇచ్చేయడం, మనం అనారోగ్యానికి గురి కావడం, మనం సంపాదించిన డబ్బును మొత్తం హాస్పిటల్ పాలు చేయడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు మద్దతు తెలిపి, మీకోసమే మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు మద్దతు తెలిపి, ఆరోగ్యంగా మనందరం ఉండాలంటే మన ఇంటి పరిసరాలు మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి. మనం శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ రకంగా అందరూ అదే రకంగా శుభ్రతను మెయింటైన్ చేస్తే మంచిర్యాల పట్టణాన్ని శుభ్రంగా ఉంచవచ్చు. దాని ద్వారా ఆరోగ్యంగా కూడా అందరం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ మద్దతు తెలిపి మీ సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా ఎక్కడెక్కడైతే మట్టి డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాటి నిర్మించడానికి కూడా వారు ప్రత్యేకమైన నిధులు ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ప్రత్యేక చొరవ, మేము ఏదైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నామో కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన చొరవ చూపడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మరి ఈరోజు కూడా 14వ డివిజన్కి విచ్చేసి సమస్యను తెలుసుకున్నారు. వారికి కూడా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో 99 రోజుల మరి పట్టణ ప్రణాళికతోని పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదే కోవలో మా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు మేయర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, అదేవిధంగా పట్టణ పరిశుభ్రత పై ఒకరి బాధ్యత అనే ఒక మంచి కాన్సెప్ట్తోని 45 రోజుల వ్యవధిలోనే యొక్క కార్యక్రమాలు చేసి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యవంతమైన కార్పొరేషన్ అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు యావత్ ఏదైతే మా 60 మెంబర్ల కార్పొరేటర్లతో ఒక మంచి ప్రణాళిక రూపొందించి ప్రతి వార్డులో 2 రోజుల పనులను చేయడం జరుగుతోంది. దీనిలో ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, ముఖ్యంగా ఏదైతే మరి రోడ్డు సమస్యలు, ఏదైతే ముఖ్యంగా ఇంకా ఇలాంటి మా చిన్న మా గుంతల సమస్యలను కూడా ఈ యొక్క 2 రోజుల వ్యవధిలో మొత్తం చేసే కార్యక్రమాలు పెట్టుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా లైట్లు కావచ్చు, అదేవిధంగా నీటి సమస్య కావచ్చు, ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతా ఉంటే ఈరోజు ప్రజల నుంచి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి చేయాలని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దీన్ని గమనిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా దీనికి మద్దతుగా ఉండి అన్ని విధాలుగా మరి సహకరిస్తున్నారు. ఈరోజు మరి గత 12-13 రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా శానిటేషన్ మరి సభ్యులు మన లేబర్స్ కూడా చాలా మటుకు కష్టపడుతూ ఎండనక మరి ఎండక చూసుకోకుండా చాలా మటుకు కష్టపడతారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం మరి ప్రతిరోజు జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే గారు పర్యవేక్షణలో, అదేవిధంగా మేయర్ గారు ప్రతి ఒక్క వార్డులో తిరుగుతూ ఈరోజు సమస్యలు తీర్చుకుంటూ రాస్తున్నారు. ఈ చిన్న సమస్యలు ఏంటంటే ఈ రోజు తీర్చడం జరుగుతుంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే వారం వ్యవధిలో మరి తీర్చే ప్రణాళిక రూపొందించుకున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ కార్పొరేషన్ కమిషనర్ గారికి, మేయర్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు గారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్లు హాజరయ్యారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యలు మాట్లాడుతూ కోల్బెల్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోటి కార్పొరేటర్ జోగుల సదానందం ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. లారీలు దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉందని, రోడ్డు మార్గం ద్వారా సుదూర ప్రాంతాలకు మరియు సమీప ప్రాంతాలకు కూడా అతి తక్కువ ఖర్చుతో సరుకులను రవాణా చేసేందుకు వీలు ఉంటుందని అన్నారు. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోగుల సదానందం మాట్లాడుతూ లారీ ఓనర్స్ తనను అధ్యక్షునిగా ఎన్నుకోవడం సంతోషకరమని, అలాగే లారీ ఓనర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వ్యవస్థను కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కోల్బెల్ట్ ఏరియా లారీ అసోసియేషన్ మరి నూతనంగా ఎన్నుకోబడిన ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఉంటారో వారి ప్రమాణ స్వీకారానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మా తోటి కార్పొరేటర్ జోగుల సదానందం గారు ఈ లారీ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నుకోబడడం చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి లారీల ఓనర్స్ సమస్య ఏదైతుందో వారు తద్వారా పరిష్కరిస్తారని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈ లారీల ట్రాన్స్పోర్ట్ ద్వారానే మరి రైతులు పండించిన ధాన్యాన్ని కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అన్నీ కూడా మరి ప్రజలకు చేరవేసే విధంగా ఉంటాయి. కాబట్టి వారికి కూడా అనేకమైన కష్టాలు చెవిచూసిరు, చాలా నష్టాలు చెవిచూసిరు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని చెప్పేసి చెప్తూ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి లారీ అసోసియేషన్ సభ్యులందరికీ సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా కొత్తగా ఏర్పడ్డ కార్యవర్గ సభ్యులు మరి ప్రయాణం చేయవలసిందిగా ఉంది. అంతేకాకుండా వారి పరిధిలోకి మించి ఇంకేదైనా సమస్య ఉంటే గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకువస్తే వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మరి అందరం కలిసి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, ఇందారం సర్పంచ్ ఫయాజ్ గారికి, అదేవిధంగా లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారికి, కార్యవర్గ సభ్యులకు, వివిధ డివిజన్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లకు, లారీ అసోసియేషన్ వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, లారీ అసోసియేషన్ ఓనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు కోల్బెల్ట్ లారీ ఓనర్ అసోసియేషన్లో సన్మాన కార్యక్రమానికి రావడం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సదానందం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మిగతా అందరూ అధ్యక్షుల సహకార్యదర్శులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరికీ కూడా నా నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లారీ రంగం అంటే దేశ ఆర్థిక అభివృద్ధికి వెన్నుముక లాంటిది. కాబట్టి లారీ ఓనర్స్, డ్రైవర్స్ వారు చేసే సేవలు సమాజానికి ఎంతో సమాజ అభివృద్ధిలో ఎంతో కృషి. కాబట్టి సమాజంలో వారి యొక్క అంటే లారీల ద్వారానే ప్రజలకు అవసరమైన సరుకులు చేరవేస్తాయి. కాబట్టి వారందరి పాత్ర చాలా గొప్పది. మరోసారి ఈ సన్మానానికి ఆహ్వానించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేయర్ ధరణి మధు గారికి, అలాగే డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి అన్న గారికి, అలాగే అన్ని సంఘాల అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా, అలాగే మా లారీ ఓనర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మమ్మల్ని నమ్మి గెలిపించారో వారందరికీ కూడా ఖచ్చితంగా సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. సమస్యలు చెప్పి మాకు లోడింగ్ పెరిగే విధంగా వారికి చెప్తాము. వారు కూడా కృషి చేస్తారని మాకు గతంలో మాట ఇచ్చారు. అలాగే మాకు కోల్బెల్ట్ అసోసియేషన్కు ఒక నిర్మాణం ఇల్లు అనేది ఒక ఆఫీస్ కూడా కావాల్సిన అవసరం ఉంది. అది కూడా మేయర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. వారికి కూడా చెప్పి వారు కూడా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి చేయమని అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముస్లిం సోదర సోదరీమణులు పవిత్ర రంజాన్ మాసాన్ని ఘనంగా జరుపుకోవాలని మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శుక్రవారం లక్షట్పేట విశ్రాంతి భవన ఆవరణలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పర్వదినం ప్రేమ, సోదరభావం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, పరస్పరం సహకారం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో, సామరస్యంతో జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ ముత్కూరు రాజేశ్వరి, వెంకట స్వామి గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు సూరం చంద్రమౌళి, సత్యనారాయణ రాజు, చిన్నయ్య, గోపి, సుజాత, రమేష్, పర్వీనా సుల్తాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్,
మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో ఎవరైతే ఉపవాస దీక్షలతోని ఈ రంజాన్ పండుగ జరుపుకుంటారో ఆ ముస్లిం సోదరి మనందరికీ కూడా మనం పొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్ సాగర్ రావు గారు కానుక రంజాన్ పండుగ కానుక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా లక్షపేట్ టౌన్ మండల్లో ఉన్న ముస్లిం సోదరిమణులు మొత్తం ఇక్కడ 823 మందికి మనం కార్డ్స్ ఇవ్వడం జరిగింది, ట్రస్ట్ కార్డు. వాళ్ళందరూ కూడా సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలి అని వాళ్ళకి ఒక చీర, 5 కిలోల బియ్యం, అలాగే రంజాన్ పండుగ రోజు కీర్ చేసుకోవడానికి కావలసిన సేమ్యా, చక్కెర, డ్రై ఫ్రూట్స్, అట్లా అన్ని సరుకులతో పాటు ఒక కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ, మీ అందరికీ ఈ పండుగ సందర్భంగా ఎవరైతే ఈ రంజాన్ పండుగ జరుపుకోబోతున్నారో వాళ్ళందరికీ మీ ఆనందంలో పాల్పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. వచ్చేసి పండగకు తోఫా, ముస్లిం పండగ అంటే మనకి ఎట్లా దసరా పండగకు మనకు బతుకమ్మ చీరలు అందిస్తారు మేడం గారు, అట్లాగే ముస్లిం సోదరి మనులకు కూడా ఇది పండగకు తోఫా ఇస్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి అక్క చెల్లెళ్ళు ఎంతో చక్కగా వచ్చి కూర్చొని మనకు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేడము, సార్ అనేది మనకు ప్రత్యేక తల్లిదండ్రుల లాగా మనకు పిల్లలకి పండగ వస్తే బట్టలు కొని పెట్టాలని మనం ఎట్లా ఉత్సాహపడతామో మేడం సార్ గారు కూడా మనకు అమ్మా నాన్న లాంటి వాళ్ళు పండగ వచ్చిందంటే ఎంతో వాళ్ళకి మా దసరా పండగ వచ్చినప్పుడు మనకి బతుకమ్మ చీరలు ఇచ్చి మన ఆడపడుచులను సంతోషపరుస్తారు. మళ్ళీ ముస్లిం పండగ వచ్చిందంటే ముస్లిం సోదరి మనులను కూడా వాళ్ళని కూడా సంతోషపరచాలని ఉత్సాహంగా వచ్చి అందరికి చీరలు ఇచ్చి మేడం గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటారు మనతో పాటు. అమ్మ, మీకు అందరికీ హ్యాపీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మీరు ఎంతో दीदी हम तुम सबको एक बोलना चाहते हैं, सबको सलाम करती हूँ मैं। तुम भी मैडम अपना माँ के घर का तोहफा है वो, तुम बहुत खुश हो जाना तोहफा लेके। अभी ईद बहुत सेलिब्रेशन कर लेना आप। कुछ तो मैं गलत बात किया तो मेरे को माफ कीजिए। ప్రతి సంవత్సరం మరి మర్చిపోకుండా నేను సారంబడి 7 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మరి 7 సంవత్సరాల నుంచి ఇంత చక్కగా ఎప్పుడు పండగ వచ్చినా మాకు అన్నం పెట్టే మా అమ్మ సురేఖమ్మ గారు ఈ సమావేశానికి ప్రతిసారి వచ్చి మరి అందరి ఆప్యాయతో ఈ రంజాన్ తోఫాను అందించడానికి వచ్చిన మా మేడం సురేఖమ్మ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వహిస్తున్న ఈ పార్టీ మండలాధ్యక్షుడు పేరున నా యొక్క నమస్కారం, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చాలా చక్కటి కార్యక్రమం ఇది. ఎందుకంటే మాకు పండగ వచ్చిందంటే తప్పకుండా మా మేడం వస్తుంది, ఐబీలో మీటింగ్ ఉంటుంది, ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూర్చో తప్పకుండా గుర్తుపెట్టడం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా పెద్దలు గౌరవ ప్రేమసాగరరావు గారు పొక్కిరాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు రంజాన్ తోఫాన్ అయితేనేమి, దసరా పండుగకు మరి మహిళా సోదరులకు చీరల పంపిణీ కార్యక్రమం అయితేనే, క్రైస్తవ సోదరులకు మరి వారి పండుగకు మరి వారికి కూడా ఈ సందర్భంగా చేస్తున్నటువంటి సేవలు చాలా గణనీయం. ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గం 2.5 సంవత్సరాల క్రితం చూసినట్టయితే మరి ఎంత అధ్వాన స్థితిలో ఉండేదో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలు ధృతరాష్ట్ర పాలనలో ఈ నియోజకవర్గం నాశనం అయిపోయింది. ఈరోజు మన గౌరవ ప్రేమసాగరరావు గారు వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ముందుకు దూసుకెళ్తుందో మన ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే వారు చదువు సోదరిమణులకి ఈ రంజాన్ తోఫా
ఇవ్వడం ఎంతో శుభసూచకం. ఎందుకంటే ఆనాడు ఎలక్షన్లకు సంబంధం లేకుండా, గెలుపోవడంలకు సంబంధం లేకుండా ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తూ గౌరవ పెద్దలు మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, వారి తండ్రి శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇది కూడా ఒక కార్యక్రమం అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రంజాన్ పండుగ శుభ సందర్భంగా ప్రతి ఒక్క ఆడపడుచులందరూ, నియోజకవర్గంలోని ముస్లిం సోదరి మనులందరూ ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఒక చెల్లెలకి, అక్కలకి చిన్న కానుకగా ఇచ్చేటువంటి ఈ తోఫాని ఒక అన్న ఇస్తున్న భావనతో మీరు భావించాలి. ఎందుకంటే ఇంతటి మంచి కార్యక్రమం మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తీసుకురాలేదు. ఈ కార్యక్రమం రావడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దూసుకుపోతున్నటువంటి తరుణంలో ఈ పలు సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివిధ సర్వే నెంబర్లలో మున్సిపల్ పరిధిలో రియల్టర్లు భూములను కబ్జాలు చేస్తూ వందల కోట్లలో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని, భూ కబ్జాదారులను వెంటనే అరికట్టి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులపై ఉందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం అన్నారు. మంచిర్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని డీమార్ట్ పక్కన గల 4 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అంతేకాకుండా కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూదాన్ భూములు, లావన్ పట్టా ప్రభుత్వ భూములు లేఅవుట్ చేసి సమయంలో గుడికి బడికి వదిలిపెట్టిన భూములను కబ్జాలు చేస్తున్నారని, వెంటనే మున్సిపల్ పాలక వర్గం మరియు అధికారులు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని కబ్జాలను అరికట్టాలని ఆయన అన్నారు. ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లడంతోనే కాలం వెల్లదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల దగ్గర ఈ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి ఏదైతే మున్సిపాలిటీ విలేజ్ నుంటర్లకు ఏదైతే రియల్ ఎస్టేట్ చేసి వారు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములలో దోచుకుంటానని చెప్పేసి ప్రింట్ మీడియా అనుకోండి, ఎలక్ట్రానిక్ మీడియా వారు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి తీసుకున్నటువంటి సందర్భాలలో మంచిర్యాల మున్సిపల్కి సంబంధించి కూడా మొన్ననే 3 రోజుల క్రితం 4 ఎకరాల చిల్లర ఏదైతే డిమార్ట్ పక్కన ఉన్నదో అన్యాక్రాంతం అవుతుంది. దగ్గర 20 కోట్లకు సంబంధించినటువంటి భూమిని రియల్టర్ల కన్నుబడి వాళ్ళు దోసుకునే విధంగా ఏదైతే పావులు గదుపుతుండ్రో, తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, దాని మీద స్పందించి ఎంక్వైరీ చేసి తగిన విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడే విధంగా ఏదైతే పత్రికలలో వస్తుందో, మేము కూడా పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీగా అదొక్కటే కాకుండా చాలా భూములు మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించినటువంటి భూములు వందలాది ఎకరాలు ఈ మంచిర్యాల కార్పొరేషన్లో, పాత మంచిర్యాల మున్సిపాలిటీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒక పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం దేశ సమస్య అయి కూర్చున్నది. భూదాన్ భూములలో ఖమ్మంలో 1000 కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇక్కడ కూడా భూదాన్ భూములు మంచిర్యాల పట్టణంలో కూడా ఉన్నాయి. ఆ భూదాన్ భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఈ లావన్ పట్టకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, సికాం భూములు కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో మేము గతంలో కూడా చెప్పినాం, ఇవాళ ప్రతిపక్షంగా చెప్తున్నాం. గతంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కౌన్సిల్లో ఆన్ ది రికార్డుగా చెప్పాం, ఏదైతే మున్సిపల్కి సంబంధించిన భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఇవన్నిటికీ పెద్ద భూములు అయితేనేమో ఫినిషింగ్ వేయాలా, చిన్నవి అయితే ప్రహరీ కూడా కడితే ఆ భూములను రక్షించే తట్టు మనకు ఉంటుంది. కాబట్టి అవి చేయవలసింది. కానీ ఆ రోజుల్లో విజ్ఞప్తి చేసినాం, రిప్రజెంటేషన్ చేసినాం, మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే
ఈ ప్రభుత్వ భూములు రాబోయే రోజులలో ఏ ఒక్క ఆఫీస్ కట్టాలన్నా కూడా ప్రజలకు ఉపయోగతట్టు ఏం చేయాలన్నా కూడా ఉండేటట్టు కనబడతలేవు మంచిర్యాలలో. ఎందుకంటే రియల్టర్లు ఎక్కడికక్కడ ఇలా ఏసీసీలు అయితేనేమి, శ్రీనివాస గార్డెన్ ఇంకా 324లో ఏం జరుగుతుందో మనకు తెలిసినట్టు విషయమే. 324లో ఎకరాలు మాయమైనటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో దాని మీద కూడా విచారణ చేయాల. ప్రతి భూమి మీద ఇలా భూదాన్ భూమిలో రాళ్ళవాగు దగ్గర ఉన్నాయి, కాలేజీ రోడ్లో ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. కొన్నేమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి, కొన్నేమో అక్రమానికి గురై ఉన్నాయి. కాబట్టి అవి కూడా తీయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, అధికారుల పైన ఉన్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ లేదు, ఏం లేదు, కులం లేదు, మతం లేదు, ఎవ్వరు ఆక్రమించుకున్న కూడా బేషరతుగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యుల ఆదేశాలు చేసి ఈ భూములను ప్రజలు ఏదైతే మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెట్టుకొని మిమ్మల్ని గెలిపించి, మొన్న కూడా ఇక్కడి కార్పొరేషన్కి సంబంధించి 44 సీట్లు మీకు ఇచ్చి మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత గౌరవ కాంగ్రెస్ పార్టీ, గౌరవ శాసనసభ్యుల పైన ఉన్నది. ఎక్కడ కనబడితే అక్కడ దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భాలలో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికార పార్టీకి ఉన్నది. సేమ్ టైం మేము కూడా ప్రతిపక్ష పార్టీగా మా పెద్దలందరి సహకారంతో పూర్తి స్థాయిలో ఒకవేళ మీరు గనక స్పందించకపోతే మేమే ప్రైవేట్ అప్పీల్కి పోయి హైకోర్టులో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీగా గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో వారే అవసరం అనుకుంటే అప్పీల్ కూడా హైకోర్టులో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇవన్నీ విచారణకి ఆదేశించాలని చెప్పి విజిలెన్స్ విచారణ కావచ్చు, ఇంకో విచారణ కావచ్చు, పూర్తి స్థాయిలో భూములను బయటకు తీయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన, గవర్నమెంట్ పైన, గౌరవ మన నాయకుల పైన ఉన్నదని తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం ఫస్ట్ డే కాబట్టి దానిలో ఎక్కువ లోతుగా పోదలుచుకోలేదు. ఒక్కరు గెలిచినా ఇద్దరు గెలిచినా ప్రతిపక్ష పార్టీగా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత గౌరవ మేయర్ పైన ఉన్నది. మేయర్ గారు ఏదైతే ఉన్నదో కొత్తగా ఫస్ట్ డే కాబట్టి వారిని కూడా మేము పెద్దగా ఏం క్వశ్చన్ చేసుడు అడుగుడో జరగదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, అనవసరమైన ఖర్చులకి లక్షలాది రూపాయలు వృధా చేసిరని చెప్పి 24 గంటలు కాకముందే ప్రజలు చర్చిస్తున్నటువంటి సందర్భం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా గౌరవ మేయర్ గారిని కావచ్చు, గౌరవ డిప్యూటీ మేయర్ గారిని కావచ్చు కోరడం జరుగుతుంది. అదే కాకుండా మీరు కోట్లాది రూపాయలు తెస్తున్నామని చెప్తున్నప్పుడు జనరల్ ఫండ్ ఏదైతే మున్సిపల్ జనరల్ ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ను ఈ మున్సిపల్ ఇక్కడికి సంబంధించి లోకల్కి సంబంధించి ఉపయోగించాలి తప్ప మీరు ఎన్నికల ఖర్చు కూడా దగ్గర 25 లక్షలు ఏదో సంథింగ్ చూపెట్టినట్టు, ఎన్నికల ఖర్చులో చూపెట్టినట్టు మున్సిపల్ జనరల్ ఫండ్, కార్పొరేషన్ జనరల్ ఫండ్ ఏదైతే పెట్టినరో అది సమంజసం కాదు. ఎందుకంటే మీరు తలుసుకుంటే అది పెద్ద లెక్క కాదు. డిఎంఎఫ్టీ ఇంకో నిధుల నుంచి తేగలుగుతారు. జనరల్ ఫండ్ అనేది మీకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ దుబారా ఖర్చులు కొంచెం తగ్గించుకొని. ఏఐటీయూసీ నాయకులు సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ ఆధ్వర్యంలో ఆర్కేపీ సిహెచ్పిలో సేవ్ సింగరేణి పోస్టర్ మరియు ఏప్రిల్లో యూనియన్ తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను మరియు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్బర్ అలీ మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని దోచుకుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే ఎక్కువగా చేస్తుందని ఎద్దేవా చేశారు. టెండర్లలో కమిషన్లు, సింగరేణికి రావాల్సిన 50,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అలాగే స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న అంశాలను సర్క్యులర్ రూపంలో విడుదల చేయాలని, సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి సంస్థ భరించాలని, సొంత ఇంటి పథకం, కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఇంటర్నల్ కార్మికులతో నింపాలని, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే సర్క్యులర్ రూపంలో విడుదల చేయాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు అందించాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, ఆర్కేపీ సిహెచ్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ మాదాసి వేణుగోపాల్, కమిటీ సభ్యులు కృష్ణస్వామి, మండల శ్రీనివాస్, కుంభం శ్రీనివాస్, వెంకటస్వామి, శ్రీకాంత్, రజిత, అనిత, మానస మొదలగున వారు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, లెక్చర్ సమావేశాల్లో ఒప్పుకున్న ఏ సమస్యను కూడా సర్కులర్ రూపకంగా పంపనడం వల్ల ఈరోజు సింగరేణి కార్మికులు న్యాయంగా రావాల్సిన ఒక్క హక్కును కూడా అనుభవించలేకపోతున్నారు. మరి పివి రెడ్డి గారు ఉన్నప్పుడే మొదటి సమావేశం జరిగింది.
గత సంవత్సరం నవంబర్లో. మరి ఇప్పటి వరకు అందులో ఒప్పుకున్నవి ఒక్కటి అమలు కాలేదు. అందులో మనం చెప్పడం జరిగింది, సింగరేణి కార్మికులకు ఇన్సెంటివ్ అనేది చాలా కాలంగా నడుస్తున్నది, ఈ మధ్య కాలంలో సరిగా ఇవ్వడం లేదు, వాటన్నింటిని అమలు చేయాలంటే ఇది న్యాయమైంది, దాన్ని అమలు చేద్దామని చెప్పడం జరిగింది. అందులోనే సంతింటి పథకము, పెన్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్, బిజినెస్ కార్మికులను తీసుకోవాలని చెప్పేసి, ఇంకా ఏవైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఇవన్నీ అందరూ పొందుపరచడం జరిగింది. ఆయన అనుకూలంగానే స్పందించడం జరిగింది. కొన్నింటికి సర్పంచ్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ మరి ఆయన మీటింగ్ తర్వాత కొంతకాలంలోనే రిటైర్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏవైతే సమస్యలు ఉన్నారో అది ఒక్కటి కూడా సర్పంచ్ రావడం లేదు. తర్వాత వచ్చిన డైరెక్టర్ పా కూడా అన్నాడు ఇవన్నీ న్యాయమైనవి అని చెప్పేసి, కానీ ఇంతవరకు సర్కులర్ రూపంలో రాలేదు. దానివల్ల గుర్తింపు సంఘంగా మరి మా పైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో తప్పకుండా సంతింటి పథకాన్ని సాధిస్తాం. వెబ్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ను యాజమాన్యమే చెల్లించే విధంగా ఏదైతే ఇంకా మారుపేర్ల పైన ఉన్నాయో అవి అమలు చేయడము, యాజమాన్యానికి మన సింగరేణికి ప్రభుత్వం ఇవ్వాల్సిన 50,000 కోట్లు ఇప్పటికింకా పెరిగిపోయినాయి. 50,000 కోట్లు తీసుకొచ్చి కొత్తగా రూలు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. వాటి కోసం కూడా మంత్రులను కలవడం జరిగింది. కొత్తగాని ఒక్కటి రావడం లేదు. కొత్తగా కోసం కూడా టెండర్లో పాల్గొనొచ్చని చెప్పేసి మనం యూనియన్ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి కానీ అది ఏది అమలు కావడం లేదు. అదే రకంగా సింగరేణిలో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయాలని చెప్పడం జరిగింది. ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి కానీ మొత్తం అమలు కాలేదు. మరి ఈ రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి కూడా అన్నాడు ఇవ్వాల్సిందే అని చెప్పేసి. ముఖ్యమంత్రిని కూడా కలిసాం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పైన, అది అమలు కాలేదు. అదే రకంగా సింగరేణిలో ఇప్పుడు సమ్మె చేస్తే పెనాల్టీలు, కార్మికుల పైన పెనాల్టీలు వేస్తున్నారు, అంటే వీళ్ళని సమ్మె చేయకుండా ఆపడానికి. మరి ఈ రకమైన దుర్మార్గ చర్యలు జరుగుతుంటే గతంలోనే కేసీఆర్ హయాంలోనే టీఆర్ఎస్ హయాంలోనే ఇవన్నీ జరిగితే సింగరేణి ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంకుశంగా వ్యవహరిస్తూ సింగరేణి కార్మికులకు న్యాయంగా రావాల్సిన హక్కు ఇవ్వనందువల్ల ఈరోజు సింగరేణి కార్మికులలో అసంతృప్తి ఉంది. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు గుర్తింపు సంఘం మాట్లాడడం లేదు అని చెప్పేసి, కానీ ప్రతి సమస్యకు లెటర్ పెట్టడము, మాట్లాడడము, మా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మీరు చూసిన అసెంబ్లీలోనే లేవనెత్తడం జరిగింది. మరి అటువంటి పరిస్థితులలో ఈ సింగరేణిలో రావాల్సిన ఏది ఇవ్వకుండా ఇంకా దోచుకునే విధంగా ఈ సింగరేణి నుంచి డబ్బులు పట్టుకుపోయి ఐఏఎస్ చదివిన పిల్లలకు అని చెప్పేసి ఇంకెక్కడో వేరే రకంగా ఉపయోగించడం జరిగింది. మొన్నటి మనం చూసినాం, మొన్న ఒక సమావేశానికి 30,000 కోట్లు మనం ఇచ్చినాం. ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసేసి హైదరాబాద్లో మీటింగ్లు పెట్టి ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయినాయి. ఒకప్పుడు ఎవరిచ్చేది? జిఎం ఆఫీస్లో పిఎం క్లర్క్ ఇచ్చేది ఆఫీస్ ఆర్డర్. దాన్ని అక్కడ తీసుకెళ్ళి ఒక ప్రోగ్రాం పెట్టి మరి లక్షలు ఖర్చు చేసి కోట్లు ఖర్చు చేసేసి పెద్ద ప్రోగ్రాం లాగా హంగామా చేస్తున్నారు. మరి అంతా ఎవరు దుబారా చేయడము? ప్లానింగ్ సరిగా లేక కోట్ల రూపాయలు ముంచుతున్నారు సింగరేణి. ఎవరి మీద కూడా ఒక చర్య తీసుకోవడం లేదు. సింగరేణి కార్మికుడు మామూలుగా టీ తాగుతా అంటే వచ్చి ఆపిండట మరి మన జిఎం గారు. అంటే కోట్ల రూపాయలు పోతే పోయింది, కానీ టీ తాగి 5 నిమిషాలు మాట్లాడుకొని పోతేనే ఇది సింగరేణిలో ప్రొడక్టివిటీ దెబ్బతిన్నదా? మరి అంత అన్యాయం. కాబట్టి ఇటువంటి చర్యల వల్ల సింగరేణిలో అసంతృప్తి ఉంది. కాబట్టి ఏప్రిల్ నెలలో సమ్మె చేయడానికి పూనుకోవడం జరిగింది. అందుకనే 17 తారీఖు నుంచి శ్రీరాంపూర్లో సింగరేణిని కాపాడుకుందాం, సేవ్ సింగరేణి అనే కార్యక్రమం తీసుకొని ఆ సింగరేణి మొత్తం తిరిగిన తర్వాత ఏప్రిల్ నెలలో సమ్మె ఉంటుంది. కాబట్టి ఈ యాజమాన్యం మాటలతో దిగి రావడం లేదు. కాబట్టి మనకున్న చివరి అస్త్రం సమ్మె చేయక తప్పదు. కాబట్టి ఆ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మెడికల్ బోర్డు పెట్టమంటే అంతకుముందు పెట్టిన లేదు, తప్పు చేసినట, బ్రోకర్లు దొరికిందట, ఏసీబీ కేసు ఉందట, మెడికల్ బోర్డు పెట్టినట. మరి సింగరేణిలో కూడా అధికారులు అందరూ ఏసీబీలకు దొరికిన వాళ్ళు ఉన్నారు.
ఎంతమంది మీద చర్య తీసుకున్నారు? మరి అదే రకంగా ఇక్కడ ఈడీ సిబిఐకి దొరికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? పెద్ద డీజిల్ కుంభకోణం జరిగింది, స్పేర్ పార్ట్ల కుంభకోణం జరిగింది, పర్చేస్లో జరగని కుంభకోణం అంటూ లేదు. మరి ఏం చేస్తున్నారు? దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఏసీబీ కేసులు, ఏసీబీలో ఎవరైతే దొరకదో లేదా చర్యలు తీసుకోవాలి. కానీ మెడికల్ బోర్డు ఆపడం ఎందుకు? మెడికల్ బోర్డు ఆపేసి వాళ్ళని గోసపుచ్చుకోవడం జరుగుతుంది. మరి అదే రకంగా తప్పుడు పేర్లు ఉన్న వాళ్ళని తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది న్యాయమైన పరిశీలిస్తాం, చేస్తామని చెప్పి కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. ఆయన మాటల వరకే ఉన్నాడు. మేము కూడా అనుకున్నాం అబ్బాయి బాగానే చేస్తాడు కదా అనుకున్నాం. ఆయన మాటల వరకే ఉన్నాడు ఆ డైరెక్టర్ బాబు కూడా. అన్ని ఫైళ్లు పరిశీలించి చేస్తా అన్నాడు. ఒక్కటి చేయలేదు, మెడికల్ బోర్డు జరపలేదు. అన్ఫిట్ అయిన వాళ్లకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 300 మందికి ఉద్యోగాలు ఇచ్చేది ఉంది పెండింగ్. ఏడా ఢిల్లీలో పెట్టిస్తావా, హైదరాబాద్లో పెట్టిస్తావా మీటింగ్? మరి 300 మందికి ఎప్పటికప్పటికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి కదా. అది ఇవ్వకుండా ఆపి ఈ రకమైన నిరంకుశ పోకడ పోతున్నారు. కాబట్టి తప్పదు, మన సింగరేణిలో పోరాటం తప్పదని నిర్ణయానికి రావడం జరిగింది. ఇంకా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సమ్మె తప్పదనే నిర్ణయానికి వచ్చేసే ఈ ఊరు యాత్ర, సింగరేణి సేవ్ యాత్ర అని పెట్టడం జరిగింది. మరి ఈ సేవ్ యాత్ర తర్వాత దీన్ని కాపాడుకుందాం అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత ఏప్రిల్ నెలలో సమ్మె జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కార్మికులు సమాయత్తమై పోరాటాలకు సమాయత్తమై మరి మీరందరూ కలిసి రావాలని చెప్పేసి 19 తారీఖు రోజు మనకు 5 గంటలకు ఇక్కడికి వస్తుంది ఆ జాత, ఏరియా హాస్పిటల్ దానికి వస్తుంది. కాబట్టి 19 తారీఖు రోజు 5 గంటలకు అక్కడ ఉండి మరి దాని ద్వారా మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో ఈ నెల 22న నిర్వహించనున్న జాబ్ మేళాను యువత విజయవంతం చేయాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. బెట్సెల్ స్టాఫ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డాక్టర్ జీవీకే బ్రదర్స్ ఆధ్వర్యంలో లక్షట్పేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ మేళా పోస్టర్లను కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బెట్సెల్ స్టాఫ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ ఫౌండర్ దుంపల సన్నీను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా దుంపల సన్నీ మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశమని తెలిపారు. హైదరాబాద్ నుంచి సుమారు 50 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని, అర్హత కలిగిన యువత ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందాలని కోరారు. లక్షట్పేట, దండపల్లి, జన్నారం, మంచిర్యాల మండలాలకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ గోపే సుజాత రమేష్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ పట్టణ యూత్ అధ్యక్షుడు రామ్దేని వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దుంపల సన్నీ గారు జాబ్ మేళా అనేది పెట్టుకున్నారు, మెగా జాబ్ మేళా. ఇంతకుముందు గత 2 సంవత్సరాల నుండి దాదాపు 1000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా వారు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను ఉపయోగించుకుని నిరుద్యోగ యువకులందరూ కూడా, ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువకులందరూ కూడా ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాగే ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని సన్నీ గారికి తెలియజేస్తున్నాను. మన లక్షట్పేట పరిసర ప్రాంత ప్రజలకు, నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగులు లేక చాలామంది పిల్లలు ఖాళీ తిరుగుతున్నారు. వాళ్ళందరి కోసం మనము ఉద్యోగాలు కల్పిద్దాము మన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి అర్హతలు 10th క్లాస్ నుంచి పీజీ వరకు కూడా మనకు అర్హతల బట్టి ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులంతా కూడా యూజ్ చేసుకొని మార్చి 22వ తారీఖు ఎస్ఆర్ఆర్ గార్డెన్ పరిసరాల దగ్గర అతిపెద్ద జాబ్ మేళా అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడికి వచ్చి మీ అర్హతలను బట్టి ఎవరికి ఏ జాబ్ సెట్ అవుతుందని చెప్పి అక్కడికి వచ్చేటటువంటి కంపెనీ హెచ్ఆర్లు మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు మంచి పేరు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ కంపెనీ ఫౌండర్గా నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన లక్షట్పేట ప్రతి ఒక్క నాయకులకు కానీ ప్రతి ఒక్క యంగ్స్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. లక్షట్పేటలో 22 మార్చి 26 నాడు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నటువంటి జీవీకే
డైరెక్టర్ ఉండాల విద్యాకుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ గుంపల సన్ని మరియు వారి టీం పెరక రాహుల్, అడ్లూరు మధుకర్, ఆవునూరు పెన్సిల్, జీవీకే అనే మన ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేశారో ఆ ఫౌండేషన్ ద్వారా మరి వారి మెగా జాబ్ మేళా లక్షపేటలో 22 మార్చి 26 నాడు ఉదయం 10 గంటలకు ఎస్ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే మన ఏరియాలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన ఉన్నారు, 10th ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సాఫ్ట్వేర్ చేసిన ఇంజనీర్లు కూడా మరి ఉద్యోగం లేక నిరుద్యోగులుగా మిగిలిపోయినట్టుగా చాలామంది మరి ఇక్కడ కుటుంబాల్లో బాధపడుతున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మరి వారందరికీ నిజంగా ఇది తీపి కబురు. ఈవీకే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దానికి నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ మండలంలో కానీ పక్క మండలంలో కానీ లక్షపేట నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం నుండి ఎక్కడ నిరుద్యోగులు ఉన్నా మరి 22వ తారీఖు మార్చి నాడు ఈ మెగా జాబ్ మేళకు అటెండ్ అయ్యి మరి వారు చిన్నదో పెద్దదో ఏదో కంపెనీలలో ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేసుకొని వారు ఉద్యోగస్తులై మరి వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, భార్యను, భర్తను అందరినీ పోషించుకునే అవకాశం మరి మహిళా సోదరిమణులకు కానీ యువతకు కానీ అందరికీ అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ జీవీకే వారు ఏర్పాటు చేసిన ఫౌండేషన్లో వచ్చి మరి జాబ్ మేళలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్న యువతను. అదేవిధంగా ఈ ఫౌండేషన్ వాళ్ళకు కూడా చిన్న అడ్వైస్, చాలామందిని మరి ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి మిస్గైడ్ చేసి యువతను కూడా కొంత మిస్గైడ్ చేసినట్టుగా కొన్ని సందర్భాల్లో జరిగినాయి. మరి అటువంటివి జరగకుండా ఈ జీవీకే ఫౌండేషన్ వారిని కోరుతూ మరి వారిని పెడత్రో పట్టకుండా మరి ఇతర దురలవాట్లకు లోను కాకుండా మరి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాలను బాగుపరిచే విధంగా చక్కదిద్దాలని జీవీకే ఫౌండేషన్ వారికి కూడా చిన్న సలహా. ఎందుకంటే చెన్నూరు పట్టణంలోని మైనారిటీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, ఇతర సామాగ్రి పంపిణీ చేసిన 12వ వార్డు కౌన్సిలర్ నజ్మా అమర్. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు పరీక్షలు బాగా రాసే విధంగా ప్యాడ్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ నజ్మా అమర్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. తమకు ప్యాడ్లు, ఇతర సామాగ్రి అందజేసిన కౌన్సిలర్ నజ్మా అమర్కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు కౌన్సిలర్ నజ్మా అమర్కు శాలువాలతో సత్కరించిన పాఠశాల సిబ్బంది. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ అంటే మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు లాంటిది. ఇన్ని డేస్ మీ ఎగ్జామ్ కోసం శ్రమ పడ్డారు, దానికి ఒక మంచి గుర్తింపు అనేది మీకు వస్తుంది. అందుకే ఎగ్జామ్స్ అని భయపడకండి, స్ట్రెస్ తీసుకోకండి. ఏది వచ్చినా మీరు వచ్చిన దాన్ని మంచిగా రివిజన్ చేసుకోండి. మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నా దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టి చదువుకోవాలి. మీ పేరెంట్స్, మీ టీచర్స్ మీ మీద ఉంచుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. మన విద్యాసంస్థకు ఒక మంచి పేరు మీరు తేవాలి. మరియు ఎగ్జామ్ పేపర్లో మనం ప్రెజెంటేషన్ మంచి ఇంపార్టెంట్. మీరు మంచిగా నీట్గా ఏ స్ట్రైక్స్ లేకుండా రాయడానికి ట్రై చేయండి. మరియు ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేస్తే మీకు ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది అన్నట్టు. మీరందరూ ఒక మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ప్రమాద బీమా కోసం రూపాయలు 3,000 చెల్లిస్తే 60 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని ఎస్బీఐ ఇన్సూరెన్స్ కు చెందిన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం లక్షట్పేట మండలంలోని హనుమంతపల్లి గ్రామానికి చెందిన మారం సత్తయ్యకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రూపాయలు 20 లక్షల ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కొన్ని నెలల క్రితం మారం సత్తయ్య విద్యుత్ షాక్ కు గురై కాలు చెయ్యి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆయన ఎస్బీఐలో రూపాయలు 1000 రూపాయల ప్రమాద బీమా పాలసీ తీసుకున్నందువల్ల బ్యాంకు తరపున రూపాయలు 20 లక్షల బీమా మంజూరైందని అధికారులు తెలిపారు. ఈ చెక్కును నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు అందజేశామని ఎస్బీఐ మేనేజర్ హనోక్ పేర్కొన్నారు. ఈ ప్రమాద బీమా సౌకర్యం ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ అశోక్, ఎస్బీఐ ఏరియా జనరల్ మేనేజర్ సనత్, శ్రీకాంత్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంకి ఏంటంటే ఒకటి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లైమ్ సెటిల్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడ మన దగ్గర మారం సత్య గారు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. 1000 రూపీస్ కట్టారు. దానికి ఇన్సూరెన్స్ క్లైమ్ 20 lakhs వరకు ఉంటుంది.
అతనికి ఏమైందంటే కరెంట్ షాక్ తగిలి అతనికి కాలు చెయ్యి తీసివేయాల్సి వచ్చింది ప్రమాదవశాత్తు. అందులో అతనికి బాయ్ సెటిల్మెంట్ క్లైము 20 లక్షల రూపాయలు వచ్చింది. ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం నామినీకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బాయ్ వల్ల బెనిఫిట్లు ఏంటంటే ఇది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఇది ఏమైనా ప్రమాదవశాత్తు చనిపోయినా కానీ, ప్రమాదవశాత్తు ఏమైనా మనకి చెయ్యి కానీ కాలు కానీ అంటే మనం పని చేయలేని పరిస్థితికి వస్తే మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అవుతుంటుంది. ఇందులో ఏంటంటే ఓన్లీ యాక్సిడెంట్ ద్వారానే కాదు, పామ్ కార్డ్కి ఉంది, కరెంట్ షాక్ ఉంది అండ్ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా ఏ ప్రమాదం జరిగినా ఆ బీమా మొత్తం అమౌంట్ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1000 రూపీస్ నుంచి ఉంది, 500 రూపీస్ ఉన్నది. 500 రూపీస్కి 10 lakhs, 1000 రూపీస్కి 20 lakhs, 2000 రూపీస్కి 40 lakhs, 3000 రూపీస్ per annum కడితే మొత్తం 60 lakhs రూపీస్ వరకు వస్తుంది. అంటే 3000 రూపాయలు కడితే 60 లక్షలు వస్తుంది. 3000 రూపాయలు అంటే మనకి ఎక్కువ అన్నట్టు కనిపిస్తుంది, కానీ రోజుకి 8 రూపాయలు ఒక టీ ఖర్చుతో సమానం. ఇది ఇట్లా 60 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం అనేది చాలా అంటే గొప్ప విషయం. ఇది మన SBI బ్యాంక్ కస్టమర్స్ మాత్రమే వర్తిస్తుందండి. मेरा नाम आनंद है, यहाँ पे काम कर रहा हूँ मैं. तो जैसा कि बोला मारम सत्य गारू का करंट शॉक की वजह से ही लॉस्ट वन ऑफ हिज लेग्स. सो उन्होंने हमारे पास यहाँ पे पर्सनल एक्सीडेंट इंश्योरेंस करवाया था 1000 रुपीज़ का, जिसकी वजह से वी आर ग्लैड दैट वी कैन प्रोवाइड द फाइनेंशियल असिस्टेंस ऑफ ₹20 lakhs. तो हम नॉर्मली जनरल पब्लिक को अपील करेंगे कि ऐसा डिफरेंटली इंश्योरेंस करवा के रखना चाहिए, बिकॉज लाइफ इज अनप्रेडिक्टेबल. उनको पता नहीं कब क्या हो सकता है. तो ऐसा इंश्योरेंस कराने की वजह से आज का मेडिकल ट्रीटमेंट में बहुत हेल्प होगा. उनके వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని లక్షట్పేటలో ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన జిల్లా విద్యాధికారి యాదయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.